ఇది నగరంలో ఓ నిశ్శబ్ద సాయంకాలం. ఎత్తెత్తిన భవనాల వెనకగా సూర్యుడు మాయమవుతూ రోడ్లమీదికి బంగారు నీడలను ప్రసరించసాగాడు. ప్రజలు తొందరగా తమ ఇళ్లకు వెళ్ళిపోతుండగా ఎవరికీ కనిపించని ఒక ఒంటరి ఆకృతి ఓ గొల్లపుర్లో కనిపించింది. ఆ జనసంద్రంలో అర్జున్ అనే మంచి మనసున్న బాలుడు ఉన్నాడు. ఆ కుక్కను చూసిన వెంటనే గమనించాడు. వణిక్కిపోతూ ఆకలితో ఉన్న ఆ కుక్క ఒంటరిగా ఉంది. అర్జున్ బాగా జాగ్రత్తగా, కుక్కను భయపడకుండా నెమ్మదిగా దాని వైపు నడిచాడు. తన శాండ్విచ్లో ఒక భాగాన్ని నేలపై ఉంచాడు. ఆ కుక్క ఓ ముక్క తింటోంది, తర్వాత ఇంకో ముక్క. కొన్ని రోజుల తరువాత అది భద్రంగా అనిపించుకుంది. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. అర్జున్ నెమ్మదిగా ఆ కుక్కను ఎత్తుకొని తన జాకెట్లో కప్పేశాడు. నేను మా ఇంటికి తీసుకెళ్తున్నాను అని మెల్లగా చెప్పాడు. ఇంటికి వెళ్ళాక అర్జున్ కుక్కను స్నానం చేయించాడు, తినిపించాడు. ఓ పేరు పెట్టాడు, చింటూ. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ విడిపోలేని స్నేహితులైపోయారు. రోజులు గడిచిపోయాయి. చింటూ కుటుంబంలో ఒక సభ్యుడయ్యాడు.